మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఆయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి నీ సన్నిధానంలో నీ పుణ్య నామాన్ని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను ఆయన మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన యేసయ్య. ఎంతో మందికి లేనటువంటి ధన్యతను ఆయన మా కొద్ది మందికి ఇస్తున్నందుకు నాయన మీ బంగారు పాదాలకు నాయన వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన యేసయ్య. ఈ లోకం నుంచి వేరుపరిచిన ఆయన అయా నీ మార్గంలో నడిచేటువంటి గొప్ప ధన్యత మాకు ఇస్తున్నందుకు నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ఆయన. ఇదిగో తండ్రి అయా మీ పునరుద్ధాన దినముందు నాయన, ఇదిగో తండ్రి ఇప్పుడు పాటల ద్వారాగా నీ నామాన్ని స్తుతించబోచుండగా నాయన, నీ నామాన్ని ఆరాధించబోచుండగా నాయన, ఈ పాటల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. రావాల్సిన వారిని త్వరగా రప్పించండి నాయన. మీ పరిశుద్ధాత్మ చేత వారిలో ప్రేరణ కలిగించి వారు త్వరపడి వచ్చేందుకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ పాటలు ప్రారంభించబోచుండగా నాయన అయా ఈ పాటల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేడుకుంటూ యేసు పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమామయుడా
రక్షించుటకు నేనెంతటి వాడనయ్యా, నా కరుణ చూపుటకు ఏ పాటి వాడనయ్యా. సాక్షిగా బ్రతికెదనేసయ్యా, నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా, నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముపై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపకు కృపగల దేవా, నీ కృపకు ఏ పాటి వాడనయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా, నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయ్యా, నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిలేది. ఏ పాటి వాడనయ్యా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయ్యా, నాపై కృప చూపుటకు. హల్లెలూయా.
చేసేను. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై
సాగాలి గుండెల్లో ఉండాలి ఎన్నంటే కావాలి నీ ప్రేమ యేసయ్యా కన్నుల్లో ఉండాలి ఎన్నంటే సాగాలి చంద్రంగా ఉండాలి నీ ప్రేమ యేసయ్యా ఊహకందని ఆశకందని అంతులేని ప్రేమ ఎన్నడైనను ఎప్పుడైనను వీడిపోని ప్రేమ మౌనమైన ప్రేమ విడుదల తాగాలి గుండెల్లో ఉండాలి వెన్నంటే రావాలి నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా ప్రతి చోట ఓటమైన ప్రతి మాట మోసమైన చేయి చాపి లేపినావు నాకు యేసయ్యా కలగాలి కలలోన నన్ను నడిపే నిజమైన నీ ప్రేమ వెన్నెల తాకాలి గుండెల్లో ఉండాలి వెన్నంటే రావాలి నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా ఏకమైన కానగాలి తీరమైన నీ ప్రేమ చాలు నాకు యేసయ్యా నిరీక్షించు వేళలోన సదా నన్ను చేరుకున్నా ఎంత గొప్ప ప్రేమ నీది నీతి సూర్యుడా ఇలలోన బలమైన కదమాచే బలమైన నీ ప్రేమ వెన్నెల తాకాలి గుండెల్లో ఉండాలి
చేరాలి నీ ప్రేమ. కీర్తనలు 146 ఫస్ట్ నుంచి 10. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవితకాలములో యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలములో నా దేవుని కీర్తించెదను. రాజుల చేతైనను నరుల చేతైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వదిలిపోవడం, వారి అడుగు కలుగుదు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలికుని వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా హృదయాలను పరిశోధించువాడు. యెహోవా హృదయాలను లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయను. అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా నిరంతరము ఏలును, సియోనును నీ దేవుడు తలములనే చెయ్యి రాజ్యం చేయను. యెహోవాను స్తుతించు. వచ్చిన వాక్యం గురించి ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పదలసి ఉన్నట్లయితే ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోండి. ఎవరైనా సాక్ష్యం చెప్పదలిచినట్లయితే ముందుకు వచ్చి సాక్ష్యం పంచుకోండి. దేవుని నామానికి స్తోత్రాలండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు గతించిన కాలమంతా మరి 2 నెలలు కూడా ఈ ఫిబ్రవరి 15వ తారీఖు దేవుడు ఎంతో కృపరించి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఉంచి ప్రతి విషయంలోనూ మేము బలహీనపడకు మమ్మల్ని బలపరిచి ముందుగా నడిపించిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అలాగే మరి మా పెద్ద అబ్బాయి కోడలు పిల్లలు రావడం జరిగిందండి. వారి ప్రయాణం అంతట్లో ఎంతో క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. మరి ఒక పని మీద వచ్చారు. ఆ పని అంతా కూడా దేవుడు ఎంతగానో క్షేమంగా జరిగించి మళ్ళీ తిరిగి ఈరోజు ఆయన సన్నిధిలో స్తుతించుకునే ధన్యత భాగ్యాన్ని ఇచ్చాడండి. అందుకే నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమేన్. అందరికి ప్రైజ్లాడితే దేవుని నమ్మానికి మనకు కలిగినాక చిన్న సాక్ష్యం ఏమీ లేదు. మొన్న 11వ తారీఖుకి నాకు ఉద్యోగం వచ్చి 20 years కంప్లీట్ అయింది కాబట్టి మరొకసారి దేవుని నామాన్ని కనపరచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు ఎన్నో ఆటపాట్లు, మరి నా బ్యాచ్మేట్స్ ఎంతోమంది ఈ లోకంలో లేదు. నా ముందే చాలామంది చనిపోయారు అనమాట. మా వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో ప్రతి నెల ఎవరో ఒకరు చనిపోయారని అందులో న్యూస్ వస్తానే ఉంది. మొన్న 20 years బ్యాక్ ఆ రోజే ఒక అబ్బాయి హార్ట్ అటాక్తో చనిపోయాడని ఆ గ్రూప్లో రావడం జరిగింది. మరి ఎంతోమంది, మేము 1500 మంది అయితే దాంట్లో దాదాపు నాకు తెలిసి ఒక 100 మంది చనిపోయారు అనమాట. మేము ప్రమోషన్ కోర్స్కి వెళ్ళినప్పుడు తెలిసిందనమాట 100 మంది ఈ లోపల నుంచి నశించిపోయారు. మరి దేవుడి చిత్తం 20 సంవత్సరాలు కాచి కాపాడాడు. అదేవిధంగా మిగతా ఎంతైతే సర్వీస్ ఉందో దాన్ని కూడా దేవుడు అలాగే మంచిగా కాచి కాపాడాలని. అదేవిధంగా మేము ఏంటంటే జీడీ డ్యూటీ కాబట్టి మరి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు దాదాపు నేను ఒక 5 సంవత్సరాలే డ్యూటీ చేసి ఉంటాను. మిగతా 15 సంవత్సరాలు ఆఫీస్లోనే చేస్తూ వచ్చేటువంటి గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు అనమాట. ఆఫీస్లో చేయటం వల్ల ఏంటంటే ఇలాగ ప్రేయర్కి వెళ్ళడానికి అవకాశం దొరికింది నాకు. ఎన్డీఆర్ఎఫ్లో ముండలిలో కానీ, తర్వాత బెంగళూరులో కానీ, ఇక్కడికి రాని మేము ఎప్పుడైతే అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 2 months డ్యూటీకి వెళ్తా. మేము నైట్ డ్యూటీ చేసైనా అవసరమైతే శనివారం నైట్ డ్యూటీకి వెళ్ళి ఆదివారం ప్రేయర్కి వెళ్ళేవాడు అనమాట. అలాగే ఇబ్బంది అవుతుందని మేము ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు బెంగళూరులో కానీ ఇక్కడ కానీ, నేను ముండలిలో ఉన్నప్పుడైతే అంత దేవుళ్ళు లేదు కాబట్టి బెంగళూరు ఇక్కడ నాకు అనుభవం అనమాట. ఎప్పుడైతే డ్యూటీకి అంటే ప్రేయర్ రావడానికి ఇబ్బంది మేము ప్రేయర్ చేసుకున్న ప్రతిసారి దేవుడు మా సహాయం చేస్తానే వచ్చాడు. ఇక్కడికి వచ్చి 2 months అప్పుడు నేను శనివారం ఖచ్చితంగా నైట్ డ్యూటీ చేయించుకునేవాడిని, ఎందుకంటే ఆదివారం ప్రేయర్కి వెళ్ళాలి వచ్చేదని. అలాగే చేస్తున్నప్పుడు మాకు ఇబ్బంది అవుతుందని మేము ప్రేయర్లో పెట్టుకున్నప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించి ఇక్కడ కూడా జనరల్ షిఫ్ట్ వచ్చే విధంగా చేశాడు.
ఆ దేవునికి ఎంతగానో కృతజ్ఞత, ఎంతగానో రుణపడి ఉన్నాం మేము 20 సంవత్సరాలు. ఎందుకంటే ఏమీ లేని స్థితిలో నుంచి వచ్చి ఈరోజు మమ్మల్ని ఒక స్థాయిలో, అంటే 3 పూటలా తినే స్థాయిలో ఉన్నామంటే అది కేవలం దేవుని గొప్పతనమే. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదన్నమాట. సో నా ద్వారా మా తమ్ముడు ఎంటెక్ చేశాడు, ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, మా మరదలో రైల్వేలో చేస్తుంది. సో మా ఫ్యామిలీలో మా నాన్న ఒక్కడే మమ్మల్ని చదివించింది. మా అన్నలందరూ, అంటే పెదనాన్న పిల్లలందరూ వ్యవసాయం చేసి కూలి పనులు చేసుకుని జీతానికి ఉండేవాళ్ళు అనమాట. సో మా ఫ్యామిలీ ఒక్కటే చదువుకొని మా నలుగురు అన్నదమ్ముల ఫ్యామిలీలో, మా నాన్న కూడా నలుగురు అన్నదమ్ముల ఫ్యామిలీలో మా ఫాదర్కి పుట్టి మేము ఇద్దరే ఉద్యోగాలు చేస్తాం, ఎవరు ఉద్యోగాలు చేయరు అనమాట. సో ఇదంతా మా అమ్మ ప్రోత్బలం. మా అమ్మ మమ్మల్ని జీతానికి పెట్టనివ్వలేదంట. నాకు అప్పుడప్పుడు చెబుతూ ఉండేది. చాలామంది అన్నారంటే, ఇప్పుడు నీ కొడుకుని చదివించి ఏమన్నా ఉద్యోగం చేయించాలి, జీతానికి పెడితే మంచిగా డబ్బులు వస్తాయి కదా. వాళ్ళు ఏం చేశారంటే జీతానికి పెట్టిన డబ్బులతో అంటే ఒక ఎకరం అట్లా కొనుక్కున్నారు. అప్పట్లో తక్కువ రేట్లు కాబట్టి. కానీ మా అక్కతే మమ్మల్ని జీతానికి పెట్టడం కూడా చదివించింది. సో నేను ఇంటర్ చదివిన నాకు 19 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది అనమాట. సో ఉద్యోగం రాగానే ఇప్పుడు నాకు 40 years. ఇప్పుడు ఇంటర్ అయిపోయి ఒక 1 year నేను వేస్ట్గా ఉన్నాను. తర్వాత అమ్మంటి జాబ్ రావడం జరిగింది. తర్వాత నా ద్వారా మా తమ్ముడిని ఎంటెక్ చదివించాను. సో అలాగా మా కుటుంబం ఎంతగానో ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది కేవలం దేవుని చిత్తమే. మా అమ్మ ప్రార్థన కూడా ఉంది. అంతగా ఉండకపోయినా కానీ ప్రార్థన పొందాలన్నమాట. ఇప్పుడు మేము కొంచెం స్థిరపడలేదు, కొంచెం దేవుడిని అవాయిడ్ చేసింది. ఒక్కొక్క స్థాయిలో మా అమ్మ ప్రార్థన చేసేది. తర్వాత మా తాతయ్య, అంటే మా నాన్న వాళ్ళ మా అమ్మ వాళ్ళ నాన్న, ఆయన పాస్టర్ అనమాట. ఆయన పోలీసులకి సర్వీస్ చేసేవాడు అనమాట, విజయవాడలో ఉన్నప్పుడు. మాకు బాగా ఆయన చనిపోయినప్పుడు పోలీసులు అందరూ ఎస్పీ ర్యాంకులు, డిఐజీ ర్యాంకులు వచ్చి ఆయన సమాధి చేశారనమాట. సో ఎప్పుడు మా ఊళ్ళో పాస్టర్ గారు అంటాడు, మీ తాతయ్య ఆశీర్వాదం నీ మీద ఉందా. ఆయన కూడా పోలీసులో ఉండి సేవ చేశాడు నాకు తెలుసు. ఎందుకంటే మా తాతయ్యకి 50 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఒకసారి వాక్యం విని ఆ విజయవాడ పోలీస్ క్వార్టర్స్ లో తీసుకెళ్లారంట. వాళ్ళకి అక్కడ చర్చ్ ఉందంట మనలాగే. వాళ్ళకి ఎవరు సర్వీస్ చెప్పేవాళ్ళు లేక మా తాతయ్యని తీసుకెళ్ళి అక్కడే ఉంచుకొని ఆయనకి శాలరీ ఇచ్చేవాళ్ళు అంట. ఆయనకి ఆ రోజుల్లోనే 20,000 ఇచ్చేవాళ్ళు అంట మా అమ్మ చెప్పేది. సో మా ఊర్లో పాస్టర్ గారు ఆయన ఎప్పుడు చెప్తా ఉన్నాడు, మీ తాతయ్య ఆశీర్వాదం నీ మీద ఉంది. సో దేవుడి చిత్తం ఈ మార్గం వేసి ఎంత దూరం వెళ్ళిందో మాకు తెలియదు. మా కూతురు ఉన్నంతకాలం ఇలాగే అవకాశం ఉన్నప్పుడు దేవుని ప్రకటిస్తూనే ఉంటాం. సో మా కుటుంబాన్ని ఎంతగా కాచి కాపాడినందుకు దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రం. ఆమేన్. స్తోత్రం తండ్రి. ప్రభా రక్షణ తండ్రి, ఇంకో ప్రభా గడిచిన విశ్రాంతి నుంచి ప్రభా నేను ఈ శ్రాంతి వరకు కూడా ప్రభా నేనే కొలిసాటిన బదులుపరిచి మరుగుపరిచి అయ్యా మమ్మల్ని ఏ రీతిగా ఉంచామంటే నీ కొరకు తండ్రి. అవును రక్షణ తండ్రి, ఇది ధన్యత ప్రభా నైనా. అవును రక్షణ తండ్రి, ఎందుకు లేనట్టుగా ప్రభా అయా నీ మందిరంలో కూడుకొని తండ్రి. అవును రక్షణ పాటలు వందల ప్రభా నైనా, వాక్య వందల తండ్రి నైనా నేను గణపరచాలి ప్రభా. అవును ప్రభా, వచ్చిన బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించి రాని బిడ్డని మరొకడంతో ప్రభా రక్షణ అయ్యా నీ తోడుకు రండి. స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో రక్షణ నువ్వు చేసిన మేలు తండ్రి. అవును ప్రభా రక్షణ అయ్యా ప్రజల పట్ల ప్రభా ఎంతగానో ప్రభా నేను 20 సంవత్సరాలు ఇదిగో రాజా ఎంతగానో కాసి కాపాడు ప్రభా. ఇదిగో తండ్రి రక్షణ. అవును రక్షణ అయ్యా నీ చిత్తం నీ కనికారం అనేది ప్రభా. అయా ఎప్పటి వాళ్ళు కాదు, ఎంతటి వాళ్ళు కాదు, ఇంకా నడిపించి తండ్రి. ఇదిగో రక్షణ తండ్రి అయ్యా నిన్ను ఆరాధించి నిన్ను కుటుంబం అంతా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను గుణపరిచే బిడ్డలుగా ప్రభా రాజా తండ్రి. రాజా ఇంకా తండ్రి నీ సేవలు వాడబడాలి తండ్రి. నా సిస్టర్ బ్రదర్ తండ్రి స్తోత్రం ఇంకా వాడుకోండి రాజా. అనేక విశాలమైన ప్రజలని సువార్త ప్రకటించాలి తండ్రి. స్తోత్రాలు వందనాలు తండ్రి. అవును ప్రభా రాజా సిస్టర్ ఒక చెప్పి ఉంది, ఎంతగానో ఈ రీతిగా ఉన్నామంటే నీ కృప తండ్రి. స్తోత్రాలు ఇంకా నడిపించి ఆ కుటుంబాన్ని ప్రభా ఇంకా ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు వందనాలు. అవును ప్రభా ఈ లోకంలో ఎందరో చూడలేకపోయిన ప్రభా అయ్యా ఎంతగానో బిడ్డల పట్ల ప్రభా చూపించి ఎంతగానో కృపనిచ్చి ప్రభా నీ మందిరంలో సాక్ష్యములుగా వాడుకుంటారా నేను గణపరచాలి. అవును తండ్రి అయ్యా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ పరిశుద్ధాత్మతో కుమ్మరించి తండ్రి. అయ్యా ప్రభా నేను ప్రేమలను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి అయ్యా నీకు మహిమకరంగా ప్రభా బిడ్డలకి వాడబడతానికి సహాయం దయచేయమని
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కనెత్తి కీర్తిని చాటిరా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కనెత్తి కీర్తిని చాటిరా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ కృపతో కొలిచితివి ఆకాశ గగనాలను నీతో కొలిచితివి శూన్యములో ఈ భూమి వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమి వేలాడదీసిన నా యేసయ్యా నీకే నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కనెత్తి కీర్తిని చాటిరా నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలకు నీవే కళ్ళను వేసితివి ఆగాధ సముద్రాలకు నీవే కళ్ళను వేసితివి జలములను తడియే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా జలములను తడియే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కనెత్తి కీర్తిని చాటిరా నజరేయుడా నా యేసయ్యా స్తోత్రం ఆయన యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయునా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయునా సియోనులో నీవు చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో
ఆరాధ్య దైవము నీదని గడబెట్టి చాటిన నజరేయుడా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి సూర్యములో ఈ భూమిని వేలాడదీసిన యేసయ్యా సూర్యములో ఈ భూమిని వేలాడదీసిన యేసయ్యా నీకే వందనం నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కడబెట్టి నీ కీర్తిని చాటినం నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా అవునయ్యా ఆశతో ఉన్నానయ్యా యేసయ్యా నీకు వందనాలు అయ్యా ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ నామాన్ని స్తుతించిన నీ నామాన్ని ఆరాధిస్తున్నందుకు నాయన నీ బంగారు పాదాలకు నేను వేలాది స్థుతులు స్తోత్రం తండ్రి చిన్న మందగా కూడుకొని నాయన నిన్ను స్తుతిస్తుండగా నాయన మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకు నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ ఆత్మచేపం నడిపిస్తున్నావు తండ్రి తండ్రి చిన్న మందైనా కూడా నాయన దాటి వేయక నాయన ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి మీ నామాన్ని స్తుతిస్తారా నాయన వారి మధ్య మీరు చెప్పిన విధానంగా నాయన మా మధ్య మీరు సంచరిస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు నాయన. తండ్రి మా మధ్య మీ అభిషేకాన్ని కుమ్మరిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. మీ పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరిస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఏ పాటి వారం నాయన ఎందుకు పనికిరాని నాయన అవాగ్యులము అయోగ్యులం నాయన అటువంటి మమ్మల్ని నాయన మీరు హక్కున చేర్చుకున్నందుకు మీకు వందనాలు మీ బిడ్డలుగా స్వీకరించినందుకు మీకు వందనాలు మరణపు పడక నుంచి నాయన లేపి తండ్రి నాయన మీ బూరగా వాడుకుంటున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన
తండ్రి ఈ లోకంలో మేము నశించిపోకుండా నాయన ఈ పాడు లోకం నుంచి మమ్మల్ని దూరం చేసిన ఆయన ఇదిగో తండ్రి నీ మందిరంలో నాయన ఈ విధంగా మీ పునరుద్ధాన దినమందు నాయన మీకు స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప బాధ్యత నాయన మా కొద్ది మందికి ఇచ్చినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రములు నాయన. మహోన్నతుడా మీకు వందనాలు. అందరూ ప్రతి ఒక్కరూ స్తుతిద్దామండి. యేసయ్యా మీకు స్తోత్రం. ఏ రోజు ఖాళీగా ఉంటుందండి. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం నాయన. సమాధానకర్త మీకు స్తోత్రం నాయన. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం నాయన. అద్భుతాలు జరిగించేవాడా మీకు స్తోత్రం నాయన. వేలాది స్థుతులు స్తోత్రము నాయన. యేసయ్యా ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన యేసయ్యా మా మధ్య సంచరిస్తున్నందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు వేలాది స్థుతులు స్తోత్రము నాయన. యేసయ్యా ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఆయన. మేము కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టు నాయన మీరు స్వీకరిస్తున్నందుకు మీకు వందనాలు. మేము కార్చే ప్రతి కన్నీటి బొట్టు నాయన మీరు రానున్న రోజుల్లోనైనా సమాధానం దయచేస్తున్నందుకు మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం. ఏ పాటి వారు నాయన మాకంటే ఎంతో ఉన్నతమైన వారు, మాకంటే గొప్పవారు నాయన. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు నాయన. వారితో పోల్చుకుంటే నాయన మేము దేనికి పనికిరాని అభాగ్యులం నాయన, అయోగ్యులం నాయన. అటువంటి మమ్మల్ని నాయన ఏ క్షణం వరకు సజీవులుగా ఉంచారంటే నాయన మా పట్ల మీరు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నారు నాయన. రానున్న రోజుల్లో నాయన మీ యొక్క ప్రణాళిక నాయన మా పట్ల సంపూర్తి చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మీరు ఏదైతే మా పట్ల నాయన ఒక ప్రణాళికతో ఉన్నారో నాయన యేసయ్యా రానున్న రోజుల్లో నాయన యేసు పరిశుద్ధాత్మ నామములో తండ్రి వాటిని జరిగించమని మిమ్మల్ని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునే మీరు అందరిలాగా నాయన ఈ లోకంలో నేను స్తుతిస్తుండగా నాయన యేసయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి మనవులు మీరు వినండి నాయన. వారి ప్రార్థన మీరు వినండి నాయన. రానున్న రోజుల్లో తండ్రి వారి ప్రార్థనలకు జవాబులు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన యేసయ్యా. అయా ప్రతి ఒక్కరి అయా మనసులు మీరు ఎరిగిన వారు కాబట్టి నాయన ప్రతి ఒక్కరి మనసు మీకు తెలుసు నాయన. అయా ప్రతి ఒక్కరి ప్రార్థన మీకు తెలుసు కాబట్టి నాయన యేసయ్యా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు వినమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా ఉన్నామండి. ఈ బ్రదర్ మన ప్రార్థనలో నడిపిస్తారు. ఏ ఒక్కరు ఖాళీగా ఉండొద్దండి. అద్భుతకరుడు ఆలోచనకర్త సర్వ సృష్టికర్తడు మా యేసయ్య తండ్రి ప్రభు యేసయ్య. ఇదిగో నా ప్రభు యేసయ్య ఏక మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభు యేసయ్య నాయన నీ సన్నిధిలో తండ్రి ప్రభు యేసయ్య నాయన మిమ్మల్ని ఘనపరచుటకు మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి ప్రభా మిమ్మల్ని కొనియాడుటకు తండ్రి ప్రభు యేసయ్య మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు యేసయ్య. ఇదిగో నా ప్రభు యేసయ్య ఇంతవరకు తండ్రి ప్రభు యేసయ్య పాటల్లో సహాయంగా ఉన్నారు, వాయిద్యంలో సహాయంగా ఉన్నారు తండ్రి ప్రభు యేసయ్య. అలాగే సాక్ష్యాల్లో కూడా సహాయంగా ఉన్నారు తండ్రి ప్రభు యేసయ్య. దాన్ని ఇంతవరకు జరిపిన ప్రార్థన విషయంలో తండ్రి ప్రభు మరొకసారి జ్ఞాపకిస్తున్నారు తండ్రి ప్రభు యేసయ్య. సంచరిస్తున్న మీ ఆత్మతో తండ్రి ప్రభు యేసయ్య మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభు యేసయ్య అభిషేకించి నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు యేసయ్య. అవును ప్రభు యేసయ్య ఈ చిన్న మందు తండ్రి ప్రభు యేసయ్య ఎంతో విలువైంది తండ్రి ప్రభు, ఎంతో గొప్పది తండ్రి ప్రభు యేసయ్య. ఏ ఒక్కరూ తండ్రి ప్రభు యేసయ్య పొద్దువలే కాకుండా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభు యేసయ్య అధికంగా ఆశీర్వదించి దేవుడు అన్నట్లు మేము ఎప్పుడూ కోరుతుంది ఇంతగా ఆశీర్వదించబడతామని మేము అనుకోలేదు. దేవుడు అంత సమృద్ధిలో మమ్మల్ని ఉంచాడు. ఒకటి ఇచ్చే విధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. నిజంగా దేవాకి దేవునికి మా జీవితం అంటే నా కుటుంబ తరతరాలు కూడా ఆయనకి మరి రుణపడి ఉంటాము. అలాగే ప్రార్థన చేసుకుంటాను నేను ప్రభా నా బిడ్డలు కూడా తరతరాలు నేను అక్కడ వచ్చే వరకు కూడా నా బిడ్డలు మీ సేవలో ఉండాలి, ఈ పనే చేయాలి ప్రభా, మీ సన్నిధిలో ఉండని ఆయన కృపకు దూరం చేయలేదు నా బిడ్డని. మరి దావీదు మహారాజు ఏ విధంగా ప్రార్థించుకున్నాడు ప్రభా నా బిడ్డలు మీ సన్నిధిలో ఉండని ఆ విధంగా ప్రతిదినం ప్రార్థించుకున్నాను. ఎందుకంటే మేము యోగ్యత లేని వాళ్ళకి దేవుడు మాకు అంత అర్హతనిచ్చాడు. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకున్నాము అనుకునే దానికన్నా కూడా గొప్ప రక్షణ ఇచ్చాడండి. మరి ఆ పాప స్థితిలో ఉండి మేము మరణిస్తే కనుక మేము ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవాళ్ళము. మరి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన క్షమించగలిగిన దేవుడు కాబట్టి ఎన్ని తప్పులు చేసినా మన బిడ్డలు మనం ఏం చేస్తాము, క్షమిస్తాం కదండి. కొడతాము, ఒక దెబ్బేస్తాము కానీ వాళ్ళు దూరం చేసుకోం కదా.
ఏ తల్లైనా కూడా చూడు తన బిడ్డలు చెడ్డవారైనా నా బిడ్డలు మంచివారైనా చెప్పుకుంటుంది. మరి మానవులుగా మనమే ఎంతగా ప్రేమిస్తే మన పరలోకపు తండ్రి మన కొరకు రక్తం దాచి ప్రాణం పెట్టిన దేవుడు నిజంగా మేము ఎంత చెడ్డవారమైనప్పటికీ మరి మా తల్లిదండ్రులు అంతా ఆత్మీయంగా లేనప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఎందుకో ప్రేమించాడు తెలియదు. మరి మా కుటుంబాల్లో మరి ఎవరికి ధన్యత లేదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు నా కుటుంబంలో నాకు ధన్యతనిచ్చాడు. అందుని బట్టి దేవుని పొందనాలు. అట్లాగే మా అమ్మ వాళ్ళ నాన్న కూడా మరి మిలిటరీలో చేసి ఆయన మధ్యలో వచ్చేసి పాస్టర్గా చేశాడు. మంచిగా హార్మోనియం వాయిస్తాడు, మంచి పాటలు పాడతాడు. మా తాతయ్య కూడా ఆయన కూడా మంచి దైవ సేవకుడండి. ఆయనకి 3 కొడుకులు 4 కుమార్తెలు ఉన్నారు. మరి ఏ ఒక్కరు కూడా సేవ చేయట్లేదండి. ఏ ఒక్కరికి కూడా మరి ఆ ఆధిక్యత ఆ ధన్యత దక్కలేదు. కానీ మరి మమ్మంటది నువ్వు మా నాన్నలాగే ఉన్నావంటది. నిజంగా మరి ఏమో ఆయన ప్రార్థన ఉండొచ్చు. మరి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా చాలా మంచి ప్రార్థన పడాలి అమ్మ. నిజంగా ఆమె ప్రార్థన మరి నాకు వచ్చిందేమో తెలియదు. వాళ్ళ యొక్క ప్రార్థన ఆశీర్వాద ఫలం మరి మా కుటుంబంలో మా అమ్మ కూడా 2 అక్క చెల్లెళ్ళు వారికి ధన్యత లేదు. మా నాన్నలు 4 అన్నదమ్ములు వారి పిల్లలు కూడా అంతగా లేరు. ఎవరు కూడా దేవుళ్ళు లేరు. నిజంగా అట్టి ధన్యత ప్రభు నాకే ఇచ్చాడు. మరి నా భర్త సైడ్ నుంచి మరి ఆయనకి ఇచ్చాడు, నా కుటుంబం నుంచి నాకు ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని ఈ విధంగా జతపరిచి మరి ఇట్టి అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చాడంటే నిజంగా మేము ఎంతో ధన్యులము. ఆయన కృపనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కృపకు మేము యోగ్యులము కానప్పటికీ దేవుడు ప్రేమించాడు. మొదటగా ఆయన పాపినైన మమ్మల్ని ప్రేమించి ఆయన కృపనిచ్చి ఈ విధంగా దీవించి ఆశీర్వదించి మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఉండాలి అని ప్రభు మమ్మల్ని ఇచ్చాడు. మరి దేవుడిచ్చి కృపను మరి తెలియదు అనుకుంటా ముందు రోజులు ఎలా ఉంటుందో తెలియదు. కానీ దేవుడు ఎక్కడ ఏ స్థితిలో ఉంచినా కూడా ఏ పని ఇచ్చినా మందిరంలో ఏ పని ఇచ్చినా అది చిన్నది కానీ పెద్దది కానీ ఏ పని ఇచ్చినా అది ఒక ధన్యతగా అది ఒక భాగ్యంగా మేము ఎంచుకొని మా జీవితాలతో మా బిడ్డల తరతరాలు కూడా ఆయన సన్నిధిలో ఉండాలని ఒక ఆశను మేము కలిగి ఉన్నాము. మరి దేవుడు ఆ విధంగానే మరి మా కుటుంబాల్లో మా బిడ్డలను వాడుకుంటాడని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మన ప్రార్థన వ్యర్థంగా పోదు. మనం ప్రార్థించి మర్చిపోతాం, కానీ మన ప్రార్థన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆ ప్రార్థన ప్రతిఫలం ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి మరి 20 సంవత్సరాల ఉద్యోగంలో మరి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయండి. ఒడిదుడుకులు లేకుండా ఏమీ లేదు. కష్టాలు పడే వచ్చాం మేము. అయినప్పటికీ మరి ఆ కష్టాలు అదే బంగారాన్ని మెరుగుపెడితేనది దాని యొక్క రూపము తెలుస్తున్నట్లు ఆ విధంగా మమ్మల్ని ఆ కష్టాల వడి నుంచి దేవుడు మమ్మల్ని మరి బయటికి తీసుకొచ్చి చక్కగా మరి ఆయనకు ఇష్టమైనట్టుగా మమ్మల్ని మలుచుకుంటూ ఉన్నాడు ఇంకా. సో అందరిని బట్టి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సో ఈరోజు మనం ఇప్పుడు వాక్య భాగంలో పెడదాము. వారం చెప్పుకున్నాం కదండి, అది మనము ఆత్మీయంగా ఈరోజు మాట్లాడుతూ 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం 25 నుంచి 34 వరకు పోయిన వారం మనము నేర్చుకున్నాము. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మనము నేర్చుకున్నాము. మరి దేవుడు ఆమెను ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, ఏ విధంగా ఆమెను ముట్టాడు, ఏ విధంగా ఆమెను స్వస్థపరిచాడు. ఆమె కూడా దేవుని ఎలా మరి ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి మరి ఆమె ఎంతో ప్రయత్నం చేసింది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, మరి ఎంతగానో ప్రయాసపడింది. కానీ మరి ఎంత ప్రయాసపడినా ఆమెకు మరి ఆ స్వస్థత అనేది ఆమెకు దొరకలేదు. ఎన్నో మందులు వాడుతుంది, ఎన్నో వైద్యులను సంప్రదించింది. అయినప్పుడు కూడా 12 సంవత్సరాలు బాధపడినండి. అంటే అది ఆలోచించుకుంటేనే చాలా బాధాకరం అసలు ఆమె జీవితం. అయినప్పటికీ కూడా ఆమె తన విశ్వాసాన్ని వదులుకోలేదు, కోల్పోలేదు. ఇంకా నేను బ్రతకాలి, ఇంకా నేను జీవించాలి ఒక ఆశతోనే ఆమె తన జీవితాన్ని కొనసాగించింది. కొంతమంది అయితే ఆ వ్యాధిని బట్టి చనిపోదాం అనుకుంటారు. ఎందుకు ఈ జీవితం, మరి ఇంత ఎవరు లేరు, మరి ఈ బలహీనతలో ఎవరు చూసేవారు లేరు, మరి ఇన్ని సంవత్సరాలుగా నేను బాధపడుతున్నాను, చనిపోతే బాగుందని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ బాధని బట్టి, ఆ వేదన బట్టి. మరి రక్తహీనత అంటే చాలా అంటే అది చెప్పుకోలేనిది, నలుగురికి చెప్పుకోలేదు. జ్వరం వచ్చిందంటే ఎవరికైనా చెప్పుకోవచ్చు, మరి కిడ్నీ ఫెయిల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు, ఇంకా కొన్ని రోగాలు చెప్పుకునే ఉంటాయి. కానీ ఆమె పడిన ఆ రోగం మాత్రం ఎవరికి
చెప్పుకోలేనిది. ఆ దినాల్లో ఒకవేళ ఆ రోగం చెప్పుకుంటే అందరూ కూడా దూషించేవారు, వెలివేసేవారు, ఎవరు ఆమెను ముట్టుకునే పరిస్థితి కాదు. సో అలాంటి స్థితిలో ఆమె చనిపోతే బాగుందని అనుకుని ఉంటుంది, ఎన్నోసార్లు అనుకుని ఉంటుంది. కానీ మరి దేవుడు ఆమె పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆమె ద్వారా మరి మహిమ పరచబడాలని ఉంది కాబట్టి, దేవుడికి తెలుసు మన పరిస్థితి అంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆమెను మరణానికి అప్పగించలేదని, ఆమె అంత బలహీనతలో ఉన్నప్పుడు కూడా ఆమె మరణానికి అప్పగించలేదు. కానీ ఒక దినాన్న దేవుడు ఆమెలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె మరి దేవుడి గురించి అంట విన్నదంట. మరి విన్నది అంటే ఎవరో ఒకళ్ళు ఆమెకు స్వార్థ చెప్పే ఉంటారు కదండి. ఎవరో చెప్తేనే వింటాం కదా, లేకపోతే మనం వినలేదు. నిజంగా బైబిల్ గ్రంథం కూడా అదే ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట దేవుని మాట వలన కలుగుతుందంట, దేవుని వాక్యం వలన అది కలుగుతుంది. సో ఆమె కూడా దేవుని గురించి వింది, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వెంటనే మరి ఇటువైపు వస్తాడు కదా, అట్లా ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు కదా, అప్పుడు ఆయన వచ్చినప్పుడే వెళ్ళి మరి నేను స్వస్థత పడదామని అనుకోలేదు. కానీ ఆమె వినిన వెంటనే లేచి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడింది. చక్కగా తన బలాన్నంతా కూడగట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే రక్తహీనత వస్తే స్త్రీ చాలా బలహీన పడుతుందండి. ఎందుకంటే రక్తము మన దేహానికి ప్రాణం లాంటిది. సో ఆ రక్తమే పోతా ఉంటే ఇంకా ఆమెలో ఏం శక్తి ఉండదండి. ఒళ్ళంతా నీళ్ళు వచ్చేసి ఆయాసంతో మరి ఎవరు చూసేవారు లేక ఆదరించేవారు లేక ఆమె ఒంటరిగానే వచ్చింది ఆయన దగ్గరికి. ఆమె వచ్చినప్పుడు ఎవరు లేరు. కానీ తను ఏం చేసిందండి, ఒక విశ్వాసాన్ని పెట్టుకుంది, ఒక నిరీక్షణ పెట్టుకుంది. ఇన్ని దినాలు నేను ప్రయాసపడ్డాను, ఇన్ని సంవత్సరాలు నేను ప్రయాసపడ్డాను, కానీ ఈసారి ఒక్క ప్రయత్నంగా మనం చూద్దాము, నేను స్వస్థపరుస్తాడని. కానీ ఆమె యొక్క విశ్వాసం ఏం చేసిందంటే ఆ బలాన్నంతా కూడగట్టుకొని ఆయన దగ్గరికి నడిపించినాను. సో ఆ విధంగా వెళ్ళి ఆమె విని అనుకుంది, మరి నేను ఒక అపవిత్రాలు కదా, మరి యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే రక్తస్రావంతో ఉన్న వాళ్ళు ఏంటంటే అపవిత్రులు అంటే ఎవరు కూడా వారిని ముట్టకూడదు, ఎవరు కూడా వారి దగ్గరికి రాని పరిస్థితి అనమాట. సో మరి అలాంటి పరిస్థితిలో మరి నేను అందరి మధ్యకి వెళ్తున్నాను. మరి ఆయన్ని అందరి మధ్యకి వెళ్తే అంటే తెలిసి ఎవరికి చెప్పుకొని ఉండదు, ఎందుకంటే చెప్పకూడదు కదా ఆ రోగాన్ని బట్టి. సో వెళ్ళి దొంగ చాటుగా ఎవరికి తెలియకుండా చుప్చాపుగా ఆయన వస్త్రాన్ని మాత్రం ముట్టుకొని వస్తాను, వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడిపోతానని, నేను స్వస్థపడిపోతానని ఒక విశ్వాసం, అసలు ఆమెకున్న విశ్వాసం నిజంగా చాలా గొప్పదండి. మనకి క్రైస్తవులుగా మరి ఇన్ని సంవత్సరాలు మనము మరి దేవుళ్ళు ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలాసార్లు మనం అవిశ్వాసంగానే ఉంటాం. మనకు వచ్చే బలహీనతలు, మనకు వచ్చే శోధనలు బట్టి చాలాసార్లు మనము కృంగిపోతాము, చాలా అవిశ్వాసంగా ఉంటాము. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్. ఎన్నోసార్లు నేను ఎందుకు ఇంత భక్తి చేస్తున్నాను, మరి ఏమి జరగట్లేదు, ఎన్నోసార్లు నేను కృంగిపోయిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆమె అలా అనుకుంది, చాలా విశ్వాసంగా ఉంది. ఆయన వస్త్రాన్ని మాత్రం నేను ముట్టుకుంటాను, నేను బాగుపడిపోతాను, నేను స్వస్థత పొందుకుంటాను. ఒక నిరీక్షణ, ఒక విశ్వాసంతో ఆమె ఏం చేసింది, తన బలాన్నంతా కూడగట్టుకుంది. మరి ఆ శక్తి లేని స్థితిలో నుండి ఆమె ఎట్లా అయితే సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన బాగు చేస్తారంట. మరి ఇంత ప్రయాసపడిన నాకు బాగోలేదు కాబట్టి ఈయన దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆమె ఆలోచన చేసుకుని ఏంటంటే నేను ఆయన ముట్టుకోవాలి, అంతే. ఆయన ముట్టుకుంటే ఎవరికి తెలియకుండా చాపుగా ఎవరికి తెలియకుండా ఎందుకంటే ఆయన వెళ్తుంటే చాలా జనసమూహంలో ఆయన్ని వెంబడిస్తూ ఉండేవారు. కాబట్టి నేను ముట్టుకున్నది అంతమందిలో ఎవరికి తెలియదు, ఎవరు నన్ను చూడరు, ఎవరు నన్ను గమనించరు అని అనుకున్నదేమో. ఆమె ఆ యొక్క ఆలోచన బట్టి మరి వెళ్ళి ఆయన అంతమందిలో కూడా ఆయన ముట్టుకుంటే అంట ఆయన ప్రభావం అంట ఆమెలోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఆయన ఆలస్యం కూడా లేదండి. ఎప్పుడైతే ఆయన ముట్టుకున్న వస్త్రాన్ని వెంటనే ఆమెలోనికి ఆ శక్తి, ఆ ప్రభావం వచ్చి ఆమె యొక్క రక్తదారంట ఆగిపోయిందంట. నిజంగా ఎంత సంతోషించుకుంటుందండి నిజంగా కదా. ఒకసారి మనము ఆ పిక్చర్ని కనుక మనం ఊహించుకుంటే కనుక ఆమె ఎంత సంతోషించుంటుంది, ఎంత ఆనందించుంటుంది, ఎంత అది ఊహించలేని అంటే అది అనుభవించే వారికే అది తెలుస్తుంది. నిజంగా మరి చూడండి, అంతమంది జనసమూహము ఆయన చుట్టూ ఉన్నారు. ఆ శిష్యులు కూడా అంటారు, నాలో ప్రభావం వెళ్ళిందంటే ఆయన అంటారు, ప్రభా ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా, మరి ప్రభావం వెళ్ళిందని నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, మరి అంతమంది ఆయన మీద పడుతున్నా ఆ ప్రభావం ఎవరిలో కూడా పనిచేసిందా? ఎవరిలో పనిచేయాల. ఆమె ఏ విశ్వాసంతో అయితే దేవుని దగ్గరికి వెళ్ళేదో ఆమె విశ్వాసమే. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు యేసుప్రభు, ఏమంటే అమ్మా నీ విశ్వాసమే నిన్ను
స్వస్థపరిచింది. మరి అందరూ దేవుని సన్నిధికి వస్తారు, అందరూ దేవుని సన్నిధికి వస్తారు. కొంతమంది జీవితాల్లోనే కార్యాలు జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకోవాలి. ఎందుకంటే మరి అంతమంది ఆయన మీద పడతా ఉన్నారు. అందరూ కూడా ఆయన ఏదో కాక్షగా వస్తారు కదండి. దేవుని దగ్గరికి వచ్చేవారు, ముఖ్యంగా ఆయన వెంబడించేవారు ఎక్కువగా అనారోగ్యంతో ఉన్నవారే వస్తారు. ఎక్కువగా అనారోగ్యంతో ఆయన దగ్గరికి వస్తే బాగుపడతామని ఒక విశ్వాసంతోనే అందరూ వస్తారు. కానీ అందరూ ఆయన చుట్టూ ఉన్నారు, ఆయన ముట్టుకుంటున్నారు, ఆయన తాగుతున్నారు. కానీ మరి ఆయన మాటలో కూడా స్వస్థత ఉందంట. ఆయన మాటలో కూడా స్వస్థత ఉంది. ఆయన ముట్టుకుంటే స్వస్థత ఉంది, ఆయన చెంగులో స్వస్థత ఉంది. మరి అంతమంది కూడా ఆయన చుట్టూ ఉంది, మరి ఆయన ముట్టుకుంటున్నారు, ఆయన వేరపడుతున్నారు. కానీ ఎవరైనా స్వస్థత పొందుతున్నారంటే అక్కడ ఎవరు కూడా స్వస్థత పొందుకోలేదు. కానీ ఆ విశ్వాసంతో ఏవైతే ఆ విశ్వాసం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళిందో అదే విశ్వాసాన్ని ఆయన ఏం చేశాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు. దాన్ని నువ్వు ఏ విశ్వాసంతో అయితే ఇక్కడికి వచ్చావో అదే విశ్వాసం ఆమె ఏం చేసింది, స్వస్థపరిచింది. మనము కూడా మనకి ఏ విశ్వాసంతో మనం వస్తామో ఇది జరగదు, ఇది ఇంతే, మన పరిస్థితి ఇంతే, ఇది మారదు అనుకుంటే వస్తే కనుక ఆ పరిస్థితి అలాగే ఉంటుందండి. కాదు, దేవుడు దీన్ని చేయగలిగిన సమర్థుడు. అంటే మనం ఏదైతే ఎలా ఉండాలని ఆశపడతామో, ఒకవేళ నేను దేవుని ఈ విధంగా చూడాలనుకుంటే అదే విధంగా దేవుడు మనకు కనిపిస్తాడండి. లేదా దేవుడు ఈ విధంగా నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం ఉంటే అదే విధంగా నేను స్వస్థపరుస్తాడు. అంటే మన విశ్వాసం అండి. విశ్వాసం అంటే విశ్వాసానికి ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ఏం అవసరం లేదు, ఒక నమ్మకం ఉండాలి. ఒక గుడ్డి నమ్మకం, గుడ్డిగా నమ్మేశారంట కదా, అంతే. గుడ్డిగా ఆయన నమ్మేశారంటే ఎందుకు నమ్మాలి అంటే ఆయన చేయగలడు కాబట్టి. ఆయన చేయగలడు కాబట్టి ఆయన్ని నమ్మాలి. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందంటే ఏదీ లేదు. ఖచ్చితంగా ఆయన చేయగలిగిన సమర్థుడు. కానీ మనం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. కానీ మనము ఉండలేము, ఎందుకంటే మానవ స్వభావం కాబట్టి మనది. కొన్నిసార్లు అపవాది కూడా వస్తాడు. అపవాది వచ్చి మన విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే బలహీనపరుస్తాడు. బలహీన పరిస్థితుల తర్వాత మనం ఏం చేస్తామో దేవుడిని అడగకుండా మానేస్తాము. దేవుని సన్నిధికి ఏముంది, ఈ సంవత్సరం జరగలేదు కదా అని కొన్నిసార్లు ఆ సాతాను కూడా మనం ఏం చేస్తారంటే మనలో ఉన్న విశ్వాసాన్ని, కొద్దిపాటి విశ్వాసాన్ని, క్రైస్తవులు ఎంతో కొంత విశ్వాసం మనలో ఉంటుంది. విశ్వాసం లేకుండా ఎవరు ఉండరు. ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఏదో ఒక రోజు దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసం ఉంటుంది. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే మనము ఎంతగా విశ్వాసం ఉండి ప్రార్థిస్తామో అంతే అదే విధంగా ఆయన సాతానుడు కూడా మన విశ్వాసాన్ని బలహీనపరచాలని చూస్తాడు. కానీ ఈ తల్లి అయితే అట్లా అనుకోలేదు. మరి నేను బలహీనపడి ఉన్నాను కదా, మరి యేసు ప్రభు ఏదో ఒక రోజు ఈ మార్గం గుండా వెళ్తాడు కదా, అప్పుడే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బాగుపడతానని చెప్పేసి అనుకోలేదు. కానీ ఈ తల్లి ఎప్పుడైతే ఆ మాట వెళ్తుందంటే తన బలాన్నంతా కూడబట్టి నాకు చాలా నచ్చింది ఆ మాట. ఆమె విన్నదంట యేసు ప్రభు గురించి విని తన మనసులో అనుకున్నది ఎవరికైనా తెలుసండి. నా మనసులో అనుకున్నది నాకు తెలుసు, తన మనసులో మీ మనసులో అనుకున్నది మీకు తెలుసు. కానీ మనందరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు. మన హృదయాలు అంతరంగాలు కూడా ఆయన పరిశోధించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన కన్నుల నుండి మనం ఎక్కడికి పారిపోగలమండి, ఎక్కడ కూడా మనము పారిపోలేము. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చక్రవర్తి ఆయన, సృష్టికర్త, సర్వ సృష్టికర్త ఆయన. సో ఆయన కన్నుల నుండి మనం ఎక్కడికి కూడా పారిపోలేమండి. మన హృదయంలో మన తలంపులకు రాకముందే ఏం ఆలోచించుకుంటున్నామో, ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నామో, ఏమి మాట్లాడాలో మనము అవన్నీ కూడా హృదయంలో మన హృదయంలో రాకముందు ఆయన గ్రహించే గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం చాలా తక్కువగా అంచనేస్తున్నాము. కానీ ఆ యొక్క సర్వశక్తిని కనుక గ్రహించి అనుభవించగలిగితే కనుక ఆయన పాదాన్ని వదిలిపెట్టాలనిపించండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆమె విన్నది ఏమనండి, ఈయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. మరి ఇన్ని వైద్యుల దగ్గరికి నేను వెళ్ళినా నా డబ్బులంతా, మరి ఆమె ధనాన్నంతా ఖర్చు పెట్టిందంటే మరి ఎంత ధనికురాలో తెలియదు. కానీ ఆమె ధనాన్నంతా ఖర్చు పెట్టినా కూడా ప్రయాసం లేదండి, ఏమీ లేదు. మరి డాక్టర్కి వెళ్తే, దగ్గరికి వెళ్తే ఏదో ఒక ఉపశమనం నాకు దొరుకుతుంది, ఏదో అంతైనా దొరుకుతుంది కదండి, అంతైనా ఉపశమనం దొరుకుతుంది. కానీ ఆమె అంతగా ప్రయాసపడినా కూడా ఇంకా అది భారం ఎక్కువైంది కానీ తగ్గలేదు. కానీ ఈయన దగ్గరికి వెళ్తే నాకు బాగుపడుతుందని విశ్వాసంగా తల్లి మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏ విశ్వాసంతో వచ్చి ఆయన ముట్టుకుందో వెంటనే ఆమె రక్తదారంతా కూడా ఆగిపోయిందంట. ఆమె ఎంత సంతోషించేందుకు నిజంగా మా నీ విశ్వాసమే కుమారి అంటాడు అక్కడ దేవుడు. నిజంగా చూడండి, ఆమెకు ఒక పేరు కూడా పెట్టడం అంటే కుమారి. అంటే ఆయన రక్తంలో మనం కడగబడిన వారందరూ ఎవరు అంటే ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమండి. ఆయన కూడా అక్కడ యేసు ప్రభు ఆమె కూడా ఏమంటాడు, కుమారి అంటాడు. ఎంత మంచి
కుమారి, మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది కాబట్టి నువ్వు ఎలా అనంట సమాధానము గలదనవై అంటే ఆమె ఏం కోల్పోయిందండి? సమాధానాన్ని కోల్పోయింది, నెమ్మదిని కోల్పోయింది, అంతా కోల్పోయిందండి. సర్వస్వం ఆమె కోల్పోయింది. కాబట్టి దేవుడు భయపడని ఆ దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడమ్మా, నువ్వు భయపడవాకు, నువ్వు భయపడకుండా సమాధానంగా వెళ్ళని చెప్పేసి ఆమెకు ఒక భరోసా ఇచ్చాడు. ఇది మనకి చాలా ఒక మంచి వర్తమానం అండి. అంటే మనం ఏదో నార్మల్గా చదువుకుంటే వెళ్తాము కానీ 12 సంవత్సరాల నుంచి శ్రీని బాగు చేశారని నిజంగా దీన్ని చాలా ఆత్మీయంగా మనం తెలుసుకున్నాం, మంచి ఆత్మీయంగా కూడా అర్థం ఉంది. సో ఇంతవరకు మనం శారీరకంగా మనం దీన్ని చూసాము, ఆత్మీయంగా కూడా ఒకసారి కొన్ని వచనాలను చూసి మనము ముగించుకున్నాము. మొదటిగా ఈ యొక్క పరిస్థితిని చూద్దాం. పరిస్థితిని మన ఆత్మీయంగా మనము ఎలా తీసుకోవాలో మనం ఒకసారి చూద్దాము. మొదటిగా ఇది చూస్తే ఈ రక్తస్రావం అనేది ఇది ఒక అపవిత్రమైనదిగా ఉన్నదనమాట. అపవిత్రము అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. సో ఇది అపవిత్రమని ఎలా అనుకున్నామంటే లేవీకాండంలో ఉంటుంది. లేవీకాండము కొన్ని వారు చదువుకున్నాం, మళ్ళీ చదువుదాం. లేవీకాండము 15వ అధ్యాయము, లేవీకాండము 15వ అధ్యాయము 9వ వచనం. లేవీకాండము 15. చాలు చాలు అదే వచ్చిన అదే అధ్యాయం 25 నుంచి 27 వరకు. త్వరగా ముందు కాలంలో ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండి కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినములలో పోననే ఆ శ్రావణములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు, ఆమె శ్రావణములన్నీ ఆమె పండుగను ప్రతి మంచము ఆమె కడగా ఉన్నప్పటి మంచము వలె ఉండవలేదు. ఆమె దేని మీద కూర్చున్నో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమను. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలో ఉదుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉన్నాడు. చాలు చాలు ఇక్కడ ఏమైందంటే 9వ అధ్యాయంలో శ్రావం కలిగి 9వ వచనం. శ్రావము గలవాడు ప్రతి పల్లము అపవిత్రము. శ్రావము కలిగిన శ్రావము గలవాడు కూర్చున్న ప్రతి పల్లము కూడా అపవిత్రం. అంటే కొన్ని దినాలు ఉంటాయి, ఆ దినాల కన్నా ఇంకా మించి అది జరుగుతూ ఉంటే దాన్ని శ్రావము అంటారు. సో ఆ శ్రావము దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. అంటే కుష్టి వ్యాధి గలవారు కూడా వాళ్ళని అపవిత్రులుగానే చూస్తారు. ఎందుకంటే కుష్టి వ్యాధి గలవారు మరి ఆ దినాల్లో ఆ దినాల్లో ఎలా ఉందంటే కుష్టి వ్యాధి ఉన్నవారిని మరి ఇళ్లలో ఉండనిచ్చేవాడు కాదు. వారు ఎలా ఎక్కడ ఉండేవారంటే ఊరు వెలుపట వారు జీవించేవారు. కుష్టి వ్యాధి గలవారు వారు కూడా ఎందుకంటే ఇంకా ఆ చేతులకి ఆ రక్తము ఆ చీము కారుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళని అపవిత్రులుగా పరిగణించేవారు. పరిగణించి వారిని ఏం చేసేవారంటే ఊరికి బయట ఉంచేవారు. సో ఆ కుష్టు తగ్గిపోయిన తర్వాతే వాళ్ళు ఏం చేయాలి, యాజకుడి దగ్గరికి వచ్చి వాళ్ళని కనపరుచుకోవాలి. అయ్యా నువ్వు నా కుష్టు బాగైందని చెప్పినప్పుడు ఆ యాజకుడు నిర్ధారిస్తాడు ఈ కుష్టు బాగుపడిందని. ఆ యాజకుడు నిర్ధారించినప్పుడు వాళ్ళు స్నానం చేసి మరి అవన్నింటిని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళు మరి ఆ సమాజంలోనికి రావాలి. సో శ్రావం కలిగిన స్త్రీ కూడా అంటారండి. అంటే ఆ దినాలు ఉండిన దినాల కన్నా ఎక్కువ కనుక ఉంటే ఆమె ఏం చేసి శ్రావం కలిగిన స్త్రీగా చూస్తారు. ఒకవేళ ఆమెను ముట్టుకున్న అంటే ఆయన ఊరు బయట ఉంటాడు, ఈమె ఒంటిలోనే ఉంటుంది కానీ ఎవరు కూడా ఆమెను ముట్టకూడదు, ఎవరు ముట్టకూడదు. మరి ఆమె ఎక్కడ కూడా కూర్చోకూడదు. ఒకవేళ ఆమె కూర్చున్న ప్లేస్లో ఎవరు కూడా కూర్చోకూడదు. కూర్చున్న వాడు వెంటనే ఏం చేయాలంటే స్నానం చేసి మళ్ళా అపవిత్రతను పోగొట్టుకోవాలి. అంటే ఎంత భయంకరమైన స్థితి, పాపము కూడా అలాంటిదేనండి. సో ఈ శ్రావణం దేనికి సాదృశ్యంగా ఉందంటే మన యొక్క పాపానికి సాదృశ్యంగా ఉంది. సో ఈ స్త్రీ కూడా
మరి ఈ యొక్క ముందు పరిస్థితిని మనం గమనిద్దాం. తర్వాత దానిలో ఉన్న కొన్ని 4 అంశాలను చూద్దాము. ఈ స్త్రీ యొక్క పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఈమె స్రావం కలిగి ఉంది. అంటే మరి ఉండవలసిన దినాల కన్నా 12 సంవత్సరాలు ఈమె ఆ స్రావము కలిగి ఉందంటే, ఈ స్త్రీ కూడా ఎలా ఉందంటే ఒక ఆత్మీయంగా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు వరకు శరీరంగా చూసాము, ఈ లోకానుసారంగా. ఆత్మీయానుసారంగా మనం ఆలోచిస్తే కనుక ఈ స్త్రీ కూడా ఎక్కడ ఉందంట, పాపంలో ఉంది. ఆ స్రావం అనే పాపంలో ఆమె ఆ బ్రతుకు కొనసాగిస్తూ ఉందన్నమాట. సో తర్వాత ఈ యొక్క రోగం వస్తే ఎలా ఉంటుందంటే చాలా అవమానకరంగా ఉంటుంది. ఈ యొక్క బాధని ఎవరికి చెప్పుకోలేని బాధ. ఎవరికైనా చెప్పగలమా? ఎవరికి చెప్పలేని భయంకరమైన ఒక వ్యాధి అన్నమాట. సో ఇది మనం ఒకసారి కనుక సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14:34 ఒక వచనం ఉంటుంది. 14:34. నీతి దినములు ఘనత చెప్పుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చును. చాలు ఇక్కడ ఏమైందంట, నీతి జనములు ఘనత చెప్పుటకు కారణము పాపము ప్రజలకు ఏం తెస్తుందంట, అవమానం తెస్తుందంట. ఏం తెస్తుంది? ఈమె కూడా ఈమె ఉన్న కలిగిన స్థితిని బట్టి ఇంకేముంది, అవమానమే కదండి. ఎవరైనా గౌరవిస్తారు అనుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు ఈ పలానా వ్యాధి నాకు ఉందంటే ఆమెను ఎవరిని దగ్గరికి రాణిస్తారా? ఎవరు కూడా ఆమెను దగ్గరికి రానియరండి. ఇక్కడ కూడా ఉంది, పాపం అంట ప్రజలకి ఏం చేస్తుంది, అవమానాన్ని తెస్తాడు. ఒక పాపిని ఎవరైనా ప్రేమిస్తాడా ఈ లోకంలో అంటే ఎవరు కూడా ఆ పాపిని ప్రేమించరండి. పాపులు ఏం చేస్తారు, అసహించుకుంటారు అన్నమాట. ఒక త్రాగుబోతున్నాడు, త్రాగుబోతు ఎవరైనా స్నేహం చేస్తారా అంటే ఆ సరికిలో ఉన్నవాళ్ళే చేస్తారు, కానీ ఎవరు కూడా వారిని ప్రేమించరు. ఒక వ్యభిచారిని కానీ, ఒక పాపిని కానీ, మరి ఒక గయానికి అనుకోవచ్చు ఏమైనా ఏ లోకంలో వాటన్నిటిని కూడా పాపంలో ఉన్న వారిని ఎవరు కూడా ప్రేమించరు. సో ఈ స్త్రీ కూడా ఎలా ఉందంటే అదే స్థితిలో ఉంది. ఎందుకంటే ఈమెకున్న బాధ కూడా ఎలాంటిదంటే ఎవరు కూడా ఆమెను ఆదరించే స్థితి లేదు. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేని స్థితి, అంటే ఒక అవమానకరమైన స్థితిలో ఈ స్త్రీ ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 3వది చూస్తే కనుక అసహ్యమైనదిగా ఉంది. అసహ్యం అవును కదండి. అది మరి ఆ స్మెల్ మనం భరించగలమా? భరించలేదు. అసహించుకుంటామా లేదా? ఎవరైనా ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి ఆమె ఆ వ్యాధితో బాధపడుతుందంటే ఆమె దగ్గరికి ఎవరైనా కూర్చోడానికి సాహసిస్తారా? ఎవరు కూర్చోరండి. ఒక దృష్టిలో దగ్గరికి ఎవరైనా కూర్చుంటారా? కూర్చోరు. అలాగే మరి ఈమెకున్న ఈ పరిస్థితి కూడా అసహ్యకరమైనది. అంటే ఎవరు కూడా ఈమెని దగ్గరికి రాలేనిటువంటి పరిస్థితి అనమాట. అంత అసహ్యకరమైన ఈ యొక్క రోగాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి కీర్తన గ్రంథం చూద్దాం. 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథము చాలు ఇక్కడేమండి, దాంభికులు నీ సన్నిధిని వెళ్ళివరు, పాపము చేయవారు ఎవరంట, దేవుడికి అసహ్యులంట. పాపము చేయవారందరూ కూడా దేవుడు ఈ లోకంలో మనుషులే కాదు, కానీ దేవుడు కూడా ఏం చేస్తాడు, అసహ్యించుకుంటాడంట. సో మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి, కానీ దేవునికి అసహ్యమైన పనులు చేసి ఆయనే అసహ్యించుకుంటే ఇంకా మనం ఎవరికి చెప్పుకుంటామని మన బాధ. ఆయన అసహ్యించుకున్నాడంటే ఇంకా మనకు జీవితమే లేదనమాట. సో పాపము చేయవారందరూ కూడా ఆయనకి అసహ్యులంట. సో మనము కూడా మరి ఆ స్థితిలో ఉండకుండా ఉండలాగా మనం ఏం చేయాలంటే ప్రతిదినము కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక విషయంలో మనము తప్పిపోతాం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కదండి. పాపం చేయాలంటే ఏదో పెద్ద మరి పొడి చేయాలి, మరి నరహత్య చేయాలి, వ్యభిచారం చేయాలి, దొంగతనాలు చేయాలి, ఇదే పాపం కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేది. కాబట్టి మనము ప్రతిదినం అంటే మనం అందరం మానవులు ఎవ్వరం కూడా నీతిమంతులే. ప్రతి ఒక్కరము కూడా మరి ఆ దైవ శాఖలు కావచ్చు, ఎవరైనా సరే కోపం కూడా పాపమేనండి, కానీ కోపడు కానీ పాపం చేయకూడని ఉంటుంది. సో ప్రతి ఒక్కరము ప్రతి దినము కూడా ఏదో ఒక ఆలోచన కానీ, తలంపులో కానీ, మన చూపుల్లో కానీ, మరి మన నడతలో కానీ, మన మాటల ద్వారా కానీ ఏదో ఒక పాపము మనము ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నట్టు దావీదు భక్తుడు పాపము చేయగలంటారంట. ఆయనకి ఏంటంట, అసహ్యులంట. దేవుడు మనల్ని అసహ్యించుకునేలాగా మనము మన జీవితాలు ఉండకూడదండి. ఈ స్త్రీ జీవితం కూడా ఎలా ఉందంటే అసహ్యకరమైన జీవితం
పరిశుద్ధముగా ఉంది. ఎలా ఉంటే చాలా అంటే భయంకరమైన వాసన అని చెప్పాలి. ఆ వాసనకి ఎవరు కూడా ఆమెను దగ్గరికి చేర్చుకోరు, ఎవరు కూడా ఆమెతో స్నేహం చేయడానికి ఇష్టపడరండి. ఎందుకంటే ఆమెకున్న పరిస్థితిని బట్టి ఆమె ఒకవేళ చెప్పుకోలేక కప్పుకోవచ్చు, ఆమె పాపాన్ని ఆమెకున్న పరిస్థితిని చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఆ యొక్క వాసన ఆమెకున్న పరిస్థితిని బట్టి అందరూ కూడా ఆమెను ఆశ్రయించుకుంటారు. నుంచి కూడా మన పాపాన్ని మనం కప్పుకుంటే అది మనల్నే తినేస్తుంది. కానీ మన యొక్క పాపాన్ని దేవుని ఒప్పుకుంటే నిజంగా మనము నీతిమంతులుగా తీర్చబడతాడు. ఆయన కూడా మనం చూసి ఇష్టపడతాడు, సంతోషపడతాడు. మనం పాపములు ఒప్పుకుంటే ఆయన ఎంతగా సంతోషిస్తాడంటే నిజంగా అది ఆయన సంతోషించడమే కాదు, మనకు కూడా ఒక మనసు చాలా తేలిక అవుతుందండి. చాలా ఆ బరువు, ఆ భారము తగ్గిపోయినట్లు ఉంటుంది. నిజంగా దేవుడు ఈరోజు మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమనంటే పాపము చేయవాలని నాకు అసలు, కాబట్టి మీరు అటువంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మన ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత 4వ చూస్తే కనుక బలహీనమైనదిగా ఉందంట. ఈ రోగం ఎలా ఉంది? బలహీనమైనదిగా ఉంది. అవునండి, చాలా బలహీన పరిస్థితి ఈ రోగం. ఎంతగా బలహీన పరిస్థితి అంటే మన ఒంటిలో ఇంకా శక్తి అనేది ఉండదండి. మన హెచ్పి కనుక తగ్గిపోతే నువ్వు ఎంత బలవంతుడైనా అవ్వచ్చు, ఎంత బాడీ అయినా నీకు ఉండొచ్చు, కానీ నీ దేహంలో రక్తం లేకపోతే కనుక నువ్వు ఒక చెమ్ము అసలు అంటే ఈ కాలే నువ్వు తీసి పెట్టలేని పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ఈ పరిస్థితిని ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తుందంటే 12 ఏళ్ల నుంచి పడుతుందంటే ఒక్కసారి ఆలోచించండి ఆమె పరిస్థితి ఎంత బలహీనమైనదిగా ఉందో. మనం ఒకసారి లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనం. 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠము మీద పొయ్యుటకే దాన్ని మీకు ఇచ్చుతుంది. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను. చాలు ఇక్కడ ఏమనిందండి? రక్తము దేహానికి ఏంటంట? ప్రాణం. అందుకే చూడండి, ఏదైనా యాక్సిడెంట్స్ అయినా రక్తం పోయిన వెంటనే ముందుగా వాళ్ళు చేసే పని ఏంటంటే రక్తాన్ని ఎక్కిస్తారండి. ఎందుకంటే ఆ రక్తం పోతే ప్రాణం కూడా పోతుంది. కాబట్టి మన దేహానికి అవసరమైనది ఏంటంట? రక్తము. సో ఈమె కూడా ఆ రక్తం అంతా కూడా ఈమె శరీరంలో నుండి కారిపోయింది. సో దేవుడు కూడా మన కొరకు ఆయన తన రక్తం అంతా కార్చాడండి. ఎందుకు కార్చాడు? ఆయన చివరి రక్తపు బిందు, చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన శరీరంలో ఏమీ ఉంచుకోలేదండి. ఆయన రక్తము అంతా కూడా మన కొరకు కార్చాడు. ఎందుకంటే మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఏం చేశాడంటే ఆ రక్తానంతా కూడా మన కొరకు కార్చి మనకి విమోచన ఇచ్చాడు, మనకి రక్షణ కలిగించేశాడు. ఇక్కడ కూడా ఉంటుంది, రక్తము దేహానికి ప్రాణము లాంటిది. సో ఈ స్త్రీ కూడా మరి ఎంతో బలహీనపడింది. మరి ఆమెకున్న ఆ పరిస్థితిని బట్టి తన దేహంలో ఉన్న రక్తం అంతా కూడా కారిపోయిన స్థితిలో మనం ఏమి చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా చూస్తే కనుక ఆమెకు మరి సహవాసం కూడా ఆమెకు దూరం చేస్తుంది. అవునా కదా? ఎవరితో కూడా సహవాసములు, ఎవరు కూడా స్నేహం చేయరు. మరి సమాజ మందిరంలోకి వెళ్ళలేదు, మరి మనుషుల మధ్యలోకి కూడా ఆమె వెళ్ళలేదు. మరి అలాగే ఒక రకంగా చూస్తే ఇది దేవుడికి కూడా ఈ పాపం ఏం చేస్తుంది అంటే దేవుడికి కూడా దూరం చేస్తుందండి. మరి పాపంతో ఉన్న వ్యక్తిని మరి చర్చిలోకి రమ్మంటే వస్తాడా? ఒక త్రాగుబోతుని రమ్మంటే వస్తాడా? రాడు. ఎప్పుడు వస్తాడంటే పండగ రోజు వస్తాడండి. పండగ రోజైతే వస్తాడండి. మామూలు దినాల్లో వచ్చి మరి ఒక త్రాగుబోతులో, ఒక వ్యభిచారంలో, మరి ఒక నరహత్యకుడు, ఒక దొంగన వచ్చి నువ్వు ప్రభు యొక్క బలలో పాల్గొంటుని పొందుకోమంటే వాళ్ళు పొందుకుంటారా? పొందుకొని. ఎందుకంటే వారి హృదయంలో ఏముంది? పాపం ఉంది. కాబట్టి వారు ఆ పని చేయలేదు. కాబట్టి అందుకే దేవుడు మన కొరకు చేయలేదు. ఎందుకంటే ఆ పాపం నుంచి మనల్ని విడిపించి మనల్ని మరి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుభాగం ఇవ్వడానికి మనల్ని మన కోసం దేవుడు తన రక్తాన్ని అంతా కూడా కార్చాడు. నిజంగా మన కనుక ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలు లేకపోతే మరి దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన మహిమలో మనము ప్రవేశించాము. మొదటిగా స్త్రీని చూసాము, తర్వాత వ్యాధిని చూసాము, తర్వాత వైద్యుడు, తర్వాత వస్త్రాన్ని. ఈ 4 అంశాలంటే స్త్రీ అంటే సంఘము, ఈ సమాజంలో ఉన్న
మానవ జాతి అంతా కూడా ఎక్కడ ఉందంట, వ్యాధి అనే పాపలోకంలో జీవిస్తూ ఉండగా వైద్యుడు అంటే పరమ వైద్యుడు కనుక మనం వెళ్తే కనుక ఆయన మనకి ఏమి ఇస్తాడంట, రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తాడు. ఆ రక్షణ వస్త్రాన్ని మనము కనుక కాపాడుకోలేకపోతే ఆయన రాజ్యంలో మనకి ఏం లేదు, పాలు పొందలేదు. కాబట్టి ఈ రక్షణ వస్త్రం మనం ఏం చేయాలి, మనం కాపాడుకోవాలి. అది ఎలా ఉండి కాపాడుకోవాలంటే మెలకువగా ఉండాలంట. ఆయన దొంగలాగా వస్తాడంట. మరి దొంగ ఎప్పుడు చెప్పు కూడా రాడు కాబట్టి మన యేసు ప్రభు కూడా దొంగలాగా వస్తాడు, చెప్పి రాడు కాబట్టి ఆయన మరి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం అందరం కూడా మన ఆత్మీయ స్థితిలో మనం ఏం చేయాలి, మెలకువగా ఉండాలి. మనం సోమరులుగా ఉండకూడదు, నిద్రపోతులుగా ఉండకూడదు. కానీ మన ఆత్మీయ స్థితిలో మన శరీరాన్ని బట్టి చెప్పట్లేదు కానీ శరీరము బలహీనం కానీ ఆత్మ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాలంట. సో కాబట్టి మన ఆత్మను మెలకువగా వచ్చి మనం ప్రతిదినము ప్రార్థనలతో మన వాక్యమందు ప్రార్థనలు కూడా నా ఆత్మని ఏం చేయాలి, సిద్ధం చేసుకోవాలి. అలాగే ఆయన ఇచ్చిన రక్షణ అనే వస్త్రం మనం ఏం చేయాలంట, కాపాడుకోవాలంటే. కాపాడుకోవాలని ఎందుకంటే ఖచ్చితంగా విష్ణుడు వచ్చి ఆ రక్షణ వస్త్రాన్ని ఆ రక్షణను పాడు చేస్తాడు, ఎత్తుకెళ్తాడు. కాబట్టి దేవుడు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు ఆ రక్షణ వస్త్రాన్ని ఏం చేయాలి, కాపాడుకోండి. అంత వరకు మరి మీరు బ్రతికున్నంత వరకు అక్కడ వచ్చే వరకు కూడా మీరు కాపాడుకోవాలని చెప్పేసి దేవుడు మనం ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాడు. సో మనం ఈరోజు మనం నేర్చుకున్నది ఆ స్త్రీ యొక్క పరిస్థితిని మనం నేర్చుకున్నాము. మరి సంఘము ఏ స్థితిలో ఉంది, ఎలాంటి స్థితిలో ఉందో మరి దేవుడు మనతో మాట్లాడాడు. సో సంఘము ఎలాంటి పాపంలో ఉన్న ఈ సంఘము కనుక పరమవచ్చుని దేవుడి దగ్గరికి వస్తే కనుక ఆయన మనకి ఏం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. ఆ రక్షణను మనం ఏం చేయాలంటే చివరి వరకు కూడా మన ఆధ్యాత్మిక స్థితిని మన ఆత్మ ఏం చేయాలంటే మెలకువగా ఉండి మనకి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మనము కాపాడుకోవాలని దేవుడి వాక్యం ద్వారా మరి ఆ స్త్రీని ఏ విధంగా ముట్టి స్వస్థపరిచే మరి ఆమె స్వస్థత పొందుకుందో మరి దేవుడి చేత కుమారి అని అనిపించుకుందండి. మరి పొత్తి జక్కయ్య కూడా అలాగే అనిపించుకున్నాడు. ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ఎప్పుడైతే దేవుడు మరి ఆయన వచ్చి జక్కయ్య ఈ ఇంటికి రక్షణ వచ్చింది కదా, ఈరోజు నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చింది కాబట్టి ఈరోజు నీకు రక్షణ వచ్చింది అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ఆయన కూడా అబ్రహాము కుమారుడుగా దేవుడి కుమారుడుగా చూస్తున్నాడు. సో ఈ స్త్రీని కూడా ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడు, సంబోధిస్తున్నాడు కుమారి అని అంటే ఇక్కడ కుమార్తెగా చేసుకున్నాడు. ఆయన ఆ పాపం అనే ఆమె యొక్క ఆ బాధను విడిపించి ఆయనకి గొప్ప ఆమెకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపం స్థితిలో ఉన్నా కూడా మనకు పరమవచ్చుడని ఆయన దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వస్తే మనకు రక్షణనే వస్త్రాన్ని ఇస్తాడు. మరి మనందరికీ ఆ వస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆ వస్త్రాన్ని ఏం చేయాలంటే ఎలా కాపాడుకోవాలంటే మెలకువగా ఉంది మరి మనం ఆ రక్షణ వస్త్రాన్ని మరి ఆయన వచ్చే వరకు కూడా మనము కాపాడుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. మరి దేవుడి వాక్యాన్ని నేర్చుకున్నాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన దేవాలయానికి నామానికి వందనాలు స్తోత్రములైన ఆశ్చర్యకరుడైన అద్భుతకరంగా ఆలోచనకరమైన ఆయా వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆయా ప్రతి విధము నా తండ్రి నాయన ప్రతి వాక్యంలో మమ్మల్ని హెచ్చరిస్తున్నాము ప్రభా. ఆయా మమ్మల్ని సరి చేసుకోవడానికి నా తండ్రి ఆయా మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ వాక్యం నా తండ్రి మీది వృధాగా పోగొట్టుకుంటున్నాను ప్రభా. నిజంగా మాలో ఏ బలహీనతలో ప్రభా, ఏ పాపం ద్వారా నా తండ్రి నీకు ఆయాస్కరంగా నీ దృష్టికి మేము ఆశ్చర్యమైన జీవితంగా ఉండదు నా తండ్రి. ఆయా మా జీవితాన్ని సరిచేయ ప్రభా. నీకు వందనాలు. మా ఏ పాపం ఉన్నప్పటికీ నా తండ్రి ఆ పాపం నుండి మేము విడుదల పొందుకోవడానికి నాయన కృప చూపులైన చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా మరి మేము చూడడానికి చూస్తున్నామేమో, వినడానికి వింటున్నామేమో, అయా నీకు ఆయాస్కరంగా మేము ఏం చేస్తున్నామో మరి మనుషులు చూడలేకపోవచ్చు. కానీ నాయన అయా అది అంతరంగాలు పరిశోధించి పరిశీలించే దేవుడు కాబట్టి నాయన అయా నీ కను దృష్టి నుండి మేము పారిపోలేమయ్యా, నీ కను దృష్టి నుండి మేము తప్పించుకోలేము ప్రభా. మేము ఏ పాపంలో ఉన్నప్పుడు నాయన ఖచ్చితంగా నీకు తెలుస్తున్నా తండ్రి నీకు వందనాలు. అయా మా పాపాన్ని మేము కప్పిపుచ్చుకోకుండా తండ్రి అయా నా యేసయ్య నీ ఎదుట నాయన పరమవచ్చిన నీ ఎదుట నా తండ్రి అయా నీ ఎదుకు వచ్చిన మా పాపములను ఒప్పుకొని నాయన అయా నువ్వు ఇచ్చిన రక్షణను నా తండ్రి మేము నాయన అయా చివరి వరకు మెలకుగా ఉన్న తండ్రి అయా నీ రాకడ వచ్చే వరకు నా రక్షణ కాపాడుకునే స్థితి నాకు మా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసకి మా అందరికీ కూడా అనుగ్రహించినారా. అయా నీ రాజ్యంలో వారసులుగా మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకోమని ఈ చిన్న మనం ఇస్తున్నాంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.
చిన్న పాటగా మనం తీసుకొచ్చిన కాలానికి సమర్పించాం. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఏమి ఇచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మరచినందుకు ఏమి ఇచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మరచినందుకు నిన్ను కూర్చి లోకమంత చాటనా. ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమి ఊవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నయన సిస్టర్ గారు వచ్చి మహాపరిశుద్ధమైన దేవ, జీవముగల తండ్రి, మాకు ఇచ్చేవయ్యా. ఇదిగో ఎంతో చూడటానికి నీకు ఆరాధించుకోవడానికి దాన్ని బట్టి నీకు ఇష్టపడుతుంది తండ్రి. ఇది వచ్చిన మేము కూడి తండ్రి పాటల్లో ఉన్న ప్రభా, దాని సాక్ష్యాలు ఉన్న తండ్రి, దాని ఆరాధనలో ఉన్న వాక్యములు ఉన్న ప్రభా, ఆయన మీ మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రం. ఆయన పెద్దబడిన నాయన మరి నాయన కానుకలు బట్టి నీకు స్తోత్రం. నాయన ఆయన మా కుప్పలు విప్పి నా ప్రభుత్వం మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డని నాయన బలపరుస్తూ నీకు స్తోత్రం. ఆయన ఇదిగోనే తండ్రి కానీ మంది నిస్సానికి రావడానికి దయచేయమని, నువ్వేమో బలపరచమని స్థిరపరచమని, అనేకుల కొరకు నన్ను ప్రార్థించే వరకు మమ్మల్ని ఉంచమని, ఇది సత్యాంశం అంతటి కొరకు బలపరిచి ఈ శక్తిని నింపమని, ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుకుంది మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థలను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధన నుంచి తెగల దృష్టి నుంచి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై అవుతుంది. ఆమేన్. 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 అందరూ ప్రయోజనం ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఒక 5 నిమిషాలు.